కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సింగరేణిలో జరిగిన 1600 కోట్ల భారీ కుంభకోణంపై వెంటనే విచారణ జరపాలంటూ కూడా కోరారు. సింగరేణి సంస్థ ప్రకటించినటువంటి నిల్వల నుండి తాజాగా 1600 కోట్ల బొగ్గును రేవంత్ రెడ్డి మాయం చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన బొగ్గును అమ్ముకున్నారంటూ విమర్శించారు. 1600 కోట్ల విలువ చేసే బొగ్గు ఏమైందో వెంటనే తేల్చాలంటూ కూడా డిమాండ్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి వరుస కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటూ ఆయన ఆరోపించారు. నైనీబ్ కుంభకోణం నుండి మొదలుకొని వందల అక్రమాల విషయంలో కేంద్రం నుండి స్పందన లేదన్నారు. నిలువలు తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ కానీ కాగ్ అధికారులు కానీ ఇప్పటిదాకా ఎందుకు తనిఖీలు చేపట్టలేదని కూడా ప్రశ్నించారు ఆయన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని మనుగడనే దెబ్బతీస్తున్నాయంటూ కూడా విమర్శించారు కేటీఆర్. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ములాఖాత్ లేకుంటే గనక వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్.